నేను నిన్నొక్కడిని శిక్షించట్లేదురా, నువ్వు ఏడుస్తుంటే నేను కూడా ఏడుస్తున్నాను రా పిచ్చోడా. నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళి ముఖానికి దుప్పటి అడ్డం పెట్టుకుని ఏడుస్తున్నావే, నేను కూడా ఏడుస్తున్నాను రా నీతో. నీకొక్కడికే బాధ కలిగింది అనుకున్నాను నా బిడ్డ. నీ బాధ నాకు కూడా ఉందిరా. నేను ఎందుకు బాధపడుతున్నాను, నిన్నెందుకు బాధపెడుతున్నాను? నీలో ఆ కొదువ ఉండకూడదు, నీ ఎడల నా సంకల్పం నెరవేర్చబడాలని శిక్షిస్తున్నాను. ఈ వాక్యంలో ఎఫ్రాయిముని నేను తప్పక కరుణిస్తాను, అతన్ని విడిచిపెట్టను, తప్పక అతనిని నేను కరుణిస్తాను. కరుణించడానికి శిక్షించేది ఆయన, నిన్ను నీ మీద జాలి చూపడానికి శిక్షించేది. నిన్ను అంతం చేయడు, నిన్ను నవ్వుల పాలు చేయడు, నిన్ను తల తెచ్చుకునేటట్లు చేయడు, నిన్ను తలగా చేయడానికే శిక్షిస్తున్నాడు.